ఫ్రెండ్స్ ఈ మధ్య ప్రతి ఒక్క టీవీ బ్రాండ్ పెద్ద పెద్ద యాడ్స్ యూస్ చేసి పెద్ద పెద్ద క్లైమ్స్ చేస్తూ ఉంటుంది. సో మరి వాళ్ళు చేసిన ఈ క్లైమ్స్ అనేవి నిజమా కాదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే పర్ఫార్మెన్స్ ఓవర్ ప్రామిసెస్ అన్నట్టు. అంటే రియల్ లైఫ్లో వీళ్ళు చెప్పిన టెక్ని తనను తాను ప్రూవ్ చేసుకోగలగాలి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు సుప్రీం అనిపించుకుంటూ ఉంటారు. సో మరి ఇలా తనను తాను ప్రూవ్ చేసుకునే ఒక టీవీ బ్రాండ్ గురించి మాట్లాడదాం. అదే బ్లాక్ అండ్ డెక్కర్ సుప్రీం సిరీస్ QLED టీవీ. మరి ఇది ఒక టీవీ మాత్రమే కాకుండా ఇది మీ ఇంటికి ప్రీమియం లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఈ సుప్రీం సిరీస్ అనేది ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్ స్టోర్లలో అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి LG అండ్ సామ్సంగ్ టీవీలతోటి కంపారిజన్ చేయండి. పర్ఫార్మెన్స్ అనేది ప్రామిసెస్ కంటే ఎక్కువ ప్రూఫ్ని మనకు చూపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు దీన్ని ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడదాం. దీనిలో మనకు విజువల్ టెక్నాలజీ QLED ఉంది. దీనిలో రాదర్ షార్ప్ 3840x2160 4K అల్ట్రా హెచ్డి రెజల్యూషన్తో పాటు 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బిఎన్ రాసి ఉంటుంది చూసారా, బి అంటే బిలియన్ అన్నట్టు. సో దీనిలో మనకు రిచర్ షేడ్స్తో పాటు డీపర్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. స్క్రీన్ డీటెయిల్స్ చూసారా, ఇప్పుడు మనకు స్క్రీన్ నుంచి బయటికి జంప్ అయ్యే విధంగా చూపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే క్లారిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా దీనిలో మనకు HDR10తో పాటు డాల్బీ విజన్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. కాబట్టి మనకు ఇక్కడ ఇన్సేన్ కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు అల్ట్రా బ్రైట్ విజువల్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఉన్న రూమ్ గురించి మాట్లాడినట్టయితే లైట్స్ అనేవి ఉన్నా సరే పిక్చర్ కలర్స్ అనేవి పంచిగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఇంకొక మంచి విషయం A4K అప్స్కేలింగ్ ప్లస్ మైక్రో డిమ్మింగ్ ప్లస్ డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది. దీని కారణంగా మనకు ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ షార్ప్గా ఉంటుంది. అయితే ఫాస్ట్ యాక్షన్ సీన్స్ చాలామందికి మ్యాటర్ చేస్తూ ఉంటాయి సార్. సో వాళ్ళకు ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా MEMC టెక్ మోషన్ను స్మూత్ చేస్తుంది అన్నట్టు. అంతేకాకుండా మనము స్పోర్ట్స్ చూసేటప్పుడైనా మూవీస్ గేమింగ్ ఏది చూసినా సరే బ్లర్ లేకుండా బటర్ స్మూత్గా ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనం కాంపిటీటర్ బ్రాండ్స్ తోటి సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ దీనిలో మనకు క్వాంటమ్ షార్ప్ విజన్ ఇచ్చారు చూసారా, అది ఎందుకు సుప్రీమో మనకు అర్థమవుతుంది. మరి పిక్చర్ ఓకే, సౌండ్ సంగతి ఏంటి అంటే ఇందులో మనకు 80 వాట్స్ సినిమాటిక్ ట్రూ సౌండ్ బాక్స్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సెగ్మెంట్లోనే ఇది హైయెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటే డాల్బీ అట్మాస్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు ట్విన్ యాంప్లిఫైర్స్, డ్యూయల్ ఊఫర్స్, ట్విట్టర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువ సౌండ్ తోటి టీవీలో వీడియోస్ చూడాలి అనుకుంటారో వాళ్ళకు మన లివింగ్ రూమ్ అనేది IMAX థియేటర్ లాగా మారిపోద్ది. సో ఇందులో మనకు ప్రతి బీట్ ప్రతి విస్పర్ మనం వినడమే కాకుండా ఫీల్ అవుతాం. దీంతో పాటే ఈ సుప్రీం సిరీస్ అనేది డైనమిక్ A పవర్ ట్విన్ ప్రాసెసర్తో పాటు 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. అదేవిధంగా దీనిలో మనకున్న IMG BXC GPU వల్ల సీన్స్ అనేవి బటరీ స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మనకు యాప్స్ ఉంటాయి సరే, అవి కూడా మనకు వెంటనే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మల్టీ టాస్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ వీడియోస్ అయినా, యూట్యూబ్ అయినా, గూగుల్ ప్లే అయినా అన్నీ మనకు ప్రీ ఇన్స్టాల్గానే దీనిలో ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు గూగుల్ టీవీ విత్ Android 14 తోటి రావడం చూడొచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ రిమోట్ విత్ గూగుల్ కాస్ట్ ఉంది. సో మరి చాలా ఫాస్ట్గా ఇది ఓపెన్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రెస్ చేసి అన్న వెంటనే ఓపెన్ యూట్యూబ్ అన్న వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఇది రెస్పాండ్ అవుతుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే డ్యూయల్ బ్యాండ్ వైఫైని ప్రొవైడ్ చేశారు. ప్లస్ దీంతో పాటే బ్లూటూత్ వర్షన్ వచ్చేసి బ్లూటూత్ 5.2ని ఇచ్చారు. కనెక్టివిటీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుద్ది. 120 Hz VRRతో పాటు దీనిలో మనకు ఆటో లో లేటెన్సీ మోడ్ వల్ల గేమ్ ప్లే అనేది మనకు ల్యాగ్ ఫ్రీ ఉంటుంది, టియర్ ఫ్రీ ఉంటుంది. అంతేకాకుండా సుప్రీం రెస్పాన్సివ్గా మనం గేమ్ ప్లేని అయితే చేసుకోవచ్చు. MEMC ఫ్రేమ్ జనరేషన్ తోటి ఇప్పుడు మనకు FIFA, COD లేదా రేసింగ్ గేమ్స్ ఉంటాయి చూసారా, అవి ఆడినప్పుడు మనకు యాక్షన్ అనేది ఫ్లూయిడ్గా స్మూత్గా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ టీవీ మాత్రమే కాదు, ఇది ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అని చెప్పేసుకోవచ్చు. ఈ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రేమ్లెస్ ప్లస్ స్లిమ్ మెటల్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి టీవీ వచ్చేసి 43 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 3 HDMIకి సంబంధించిన 2.1 పోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తారు. దానిలో ఒకటి ERS పోర్ట్ ఉంటుంది, USB 2.0 ప్లస్ USB 3.0 పోర్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా పవర్ కన్జంప్షన్ అనేది జస్ట్ 100 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే పవర్ ఎఫిషియెంట్ అని చెప్పేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఇది స్టైల్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఎఫిషియన్సీ పరంగా ఆల్ ఇన్ వన్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ టీవీ అనేది నేను చెప్పానని చెప్పేసి మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోకుండా ఈ బ్లాక్ డెక్కర్ వాళ్ళ సుప్రీం సిరీస్ ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి సార్, అక్కడికి వెళ్ళేసి వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసుకున్నాక మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు పర్ఫార్మెన్స్ అనేది ప్రామిసెస్ కంటే ఎక్కువగా మనం నమ్మాల్సి ఉంటుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.